హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చిన్న వడియాలు కర్రీ అండి. చిన్న వడియాలు టమాటా వేసి గ్రేవీ కర్రీ కింద చేస్తాం. ఒకసారి చూడండి, రెసిపీ బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటాలు అండ్ వడియాలునండి. ముందుగా పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చిన్న వడియాలు వేసుకోవాలండి. చిన్న వడియాలు బాగా వేగిన తర్వాత చిన్న వడియాలు బాగా వేగించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకుని. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇక్కడ నుంచి లేటెస్ట్ మరిన్ని వీడియోస్ మీకోసం నేను చేయబోతున్నాను. ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తారని. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్స్ ప్లీజ్. ప్లాన్లో తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి పోపు వేసుకుంటున్నాం. ముందు గ్రీన్ చిల్లీస్, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసానండి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేందుకు వేగించుకోవాలండి. ఆనియన్స్ కొంచెం తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా వేగుతాయి. ఆనియన్స్ కలర్ కూడా చేంజ్ అవుతుంది, మనకు టైం కలిసి వస్తుందండి. టైం సేవ్ అవుతుంది మనకి. ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లో హడావడి కదా, దానికి. ఎమ్మెల్యే క్రియేషన్స్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటాలు వేస్తున్నానండి. టమాటాలు బాగా వేగిన తర్వాత కొంచెం టమాటా మగ్గాలండి. వేగడం అంటే కొంచెం మెత్తబడిన తర్వాత మనం కొంచెం 1/2 ఇంగ్రీడియంట్స్ వేద్దాం. టమాటా వేగింది చూసారా. కొంచెం టమాటాలు వేగిన తర్వాత 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇంకా కొంచెం కావాలి అనుకుంటే మనం వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. కారం వేసి బాగా కలిపిన తర్వాత మనం చిన్న వడియాలు వేసుకోవడమేనండి. చిన్న వడియాలు వేసి బాగా కలపాలి. వడియాలు వేసేసుకొని బాగా కలిపి కొంచెం సేపు మగ్గించుకున్నాం అనుకోండి, టమాటా, ఆనియన్స్, కారం, ఉప్పు అంతా బాగా పడుతుంది. నెక్స్ట్ దాంట్లోకి మనకి ఒక 2 ml వాటర్ పోసుకుంటే గ్రేవీ కాస్త వడియాలు ఉడకడానికి, టమాటా ఇవన్నీ మగ్గడానికి నేను 2 ml అంటే 1 గ్లాసు వాటర్ పోస్తున్నానండి. ఎందుకంటే మనకు వడియం మెత్త పెడుతుంది, టమాటాలు ఇవన్నీ గ్రేవీలా వస్తుందని. కొంచెం గ్రేవీ ఉడకడానికి నేను మూత పెడుతున్నానండి, తొందరగా అవుతుందని. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని కొంచెం దగ్గరగా పులుసు కింద వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుందని. మరి పలుచగా కాకుండా చిక్కగా కాకుండా మనం కొంచెం థిక్నెస్గా తీసుకొని వేసుకుంటేనే మనకి పులుపు పట్టి కొంచెం గ్రేవీ చాలా బాగుంటుందండి. ఇది మరీ పులుసు కింద కావాలంటే కొంచెం లిక్విడ్లో పెట్టుకోవచ్చండి. లేదు కొంచెం దగ్గరగా కర్రీలా కావాలంటే మనం కొంచెం దగ్గరగా వేసుకోవచ్చు. బాగా వేగిన తర్వాత బాగా కలిపేస్తే ఒక 10 మినిట్స్ కూడా అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి దగ్గరికి రానిస్తే మనకి గ్రేవీ కర్రీ కింద ఉంటుందండి. నెక్స్ట్ మనం కొత్తిమీర, కరివేపాకు ఏదైనా అవైలబుల్గా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా దగ్గరికి వస్తుంది. కొంచెం పలుచగానే దించుకోవాలండి, ఎందుకంటే వడియాలు వాటర్ అబ్జర్వ్ చేసేసి మొత్తం తర్వాత మళ్ళీ గ్రేవీ ఉండదు కలుపుకోవడానికి. కొంచెం లూజ్ కంటెన్సీలోనే మనం ఉంచుకున్నాం అనుకోండి, వడియాలు బాగా వాటర్ పీలుస్తాయి. దగ్గరికి వచ్చేస్తుందనగా కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపేయకూడదు అండి. నా దగ్గర అయితే కొత్తిమీర అవైలబుల్ లేదు, కరివేపాకు వేస్తాను. ప్రతి దాంట్లో నేను కరివేపాకు వేస్తాను, మంచిది కదా అని. వేగిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత వేరే బౌల్లో తీసి సర్వ్ చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.